జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా యావత్ భారత ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమంలోనే బాపట్ల ప్రాంతానికి కీలకంగా ఇక్కడ కూడా కొన్ని ఆ స్వతంత్ర సమరయోధులు ఇక్కడ పర్యటించి బాపట్ల ప్రాంతం కూడా ప్రసిద్ధి గాంచబడింది. అదేవిధంగా ఈ బాపట్ల ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన నిర్మల జనార్దన్ రెడ్డి గారు కానీ, కొంజేటి రోసయ్య గారు కానీ, మరియు అంకినేని ప్రసాద్ గారు కానీ, కేంద్ర మంత్రులుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేడి శీలం గారు, పనబాక లక్ష్మి గారు, పున్నందేశ్వరి గారు కానీ బాపట్ల ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే వీళ్ళందరూ ఎంతో సేవ చేయగలిగారు. వాళ్ళ సేవల్ని ఈ బాపట్ల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు విధిగా ఈ ప్రాంతము అభివృద్ధి చెందింది. ఈ దేశంలో సమన్వయం జరగాలన్నా, మతతత్వాలు లేకుండా ఉండాలన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించటం, అదేవిధంగా ఈ రోజు వరకు ఆ ఆశయాన్ని తొంగలో తప్పకుండా మా రాహుల్ గాంధీ గారు కూడా నాయకత్వ పటిమను కలిగి ఉండి ప్రజలను చైతన్యం పరుస్తూ జోడో యాత్రల ద్వారా తన నాయకత్వ పటిమను ప్రజలకు చాటారు. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏ విధంగా ఆస్తుల్ని ఈరోజు ఈ దేశ బడ్జెట్ యొక్క విలువ ఎట్లాగుండిద్దో, నెహ్రూ యొక్క ఫ్యామిలీ యొక్క ఆస్తులు ఈ భారతదేశ ప్రభుత్వ ఆస్తులుగా కొన్ని ఆస్తులు ఇవ్వబడటం జరిగింది. అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఆ రోజు నెహ్రూ గారు పరిపాలన సాగించినప్పుడు ఎంతో వెనకబడి రోడ్లు కానీ, కరెంట్లు కానీ లేకుండా, పరిశ్రమలు లేకుండా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. మీకు అందరికీ తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు యువతకి. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో మొదలైన అభివృద్ధి ఈరోజు ఎన్నో బహత్తరమైన బ్యాంకుల జాతీయకరణ కానీ, శ్రీహరికోటలో ఈరోజు రాకెట్లు ఆ విధంగా ఆకాశ మార్గాన భారతదేశ జెండాని ఎగరవేసే విధంగా ప్రయాణించబడుతుందంటే, అదేవిధంగా నాగార్జున సాగర్ అని కానీ ఎన్నో జాతికి, మానవాళికి అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వం నుండి, ఇందిరాగాంధీ గారి నాయకత్వం నుండి, మరియు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, పివి నరసింహ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎంతో విధంగా ప్రజలకు మన్ననలు పొందుతూ ప్రజారంజకంగా పరిపాలన చేసింది. ఈరోజు చూస్తే మీరు చూస్తున్నారు, బ్యాలెట్ పేపర్లు కాకుండా యంత్రాల ద్వారా గెలిచి మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలవగలిగామని ప్రజలను మభ్యపెడుతున్నారు తప్పితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, ఉదాహరణకి తెలంగాణలో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ అప్పటికి మిషన్ల ద్వారా 8 పార్లమెంట్ గెలిచింది. మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వచ్చేవాడికి కనీసం ఆ పార్లమెంటు స్థానాల్లో 150 పంచాయతీలు కూడా గెలవలేని పరిస్థితిలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగితే బీజేపీ పరిస్థితి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అదే విధంగా ఉండిద్దని మీకు ఒక ఉదాహరణ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు 8 పార్లమెంటు గెలిచిన జాతీయ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరం లోపే అది ఏ విధంగా గెలవగలిగిందో ప్రజలందరికీ అర్థం చేసుకోండి. వాళ్ళు ఓన్లీ మిషన్ల ద్వారానే గెలుస్తున్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ లాంటి మనిషిని, మహాత్మా గ్రామీణ జాతీయ పథకం అని పేదవాడి కోసం పెట్టిన పథకాన్ని మీరు ఆయన మహాత్మా గాంధీ అంటే, స్వతంత్రం అంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం భారతదేశానికి స్వతంత్రం
రావటానికి ముందున్న ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ. అలాంటి వ్యక్తిని ఈరోజు పేరు పెడతానికి పేరు తొలగించి కాంగ్రెస్ యొక్క మంచిని మర్చిపోయి బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు జనంలోకి పంపించటానికి కొత్త కొత్త పేర్లు పెట్టి ఆ పథకాలకి వాళ్ళ యొక్క దీన్ని నిర్వీర్యం చేసుకుంటూ ఈ బీజేపీ వెళ్తున్నందుకు దుర్మార్గం చర్యగా మేము భావిస్తున్నాము. మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు స్వతంత్రంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులు అందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మరింత ప్రజల్లోకి చొచ్చుకొని ప్రజల మన్ననలు పొందుతూ రాహుల్ గాంధీ ప్రధాని చేయటమే మా ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి బీజేపీ నాయకత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం తీవ్రంగా. దీన్ని తీవ్ర స్థాయిలో మహాత్మా గాంధీ పేరు మళ్ళా పెట్టే విధంగా మేము ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తాము. దీన్ని మాత్రం ఊరుకునే పని లేదు. మహాత్మా గాంధీకి పేరును తొలగిస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. మా రాహుల్ గాంధీ గారు 5వ తారీఖు నుండి దీని మీద తీవ్రంగా భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయమని చెప్పన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.